ఇదే కొడంగల్ని అభివృద్ధి చేసిన కొడంగల్కి మొత్తం నేనే నిధులు ఇస్తున్నాను కదా. కొడంగల్లో ఉన్న ఆడపిల్లలు రోడ్డు దిగి వచ్చి ఫుడ్ పాయిజన్ అయితే 40 మంది హాస్పిటల్లో ఏరిరు. ఆ 40 మంది హాస్పిటల్లో ఏరితే ఆ 40 మందిలో 10 మంది ఏదైతే పరిస్థితి విషమంగా ఉందని చెప్పినప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి ఏం స్పందించలే. అంటే రేవంత్ రెడ్డి ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమా, లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ ఈరోజు విద్యా సంస్థల కోసమా, లేకపోతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాలు మొక్కడం కోసమా, లేకపోతే వాళ్ళ టికెట్లు బుక్ చేయడం కోసమా, ఇక్కడికి వెళ్ళి ముడుపులు ఢిల్లీకి చేరవేయడం కోసమా? దీనికి సమాధానం చెప్పాలి. రేవంత్ అన్న నిజంగా నువ్వు ఏదో ఎత్తావు అన్నావు, ఏదో వరకు పెడతా అన్నావు. ఈరోజు యువకాస్ కార్డు అంటే 5 లక్షల యువకాస్ కార్డు ఎటువే అన్నా, మహిళల స్కూటీలు ఎటువే అన్నా, రిక్రూట్మెంట్ ఎటువే అన్నా, యూనివర్సిటీలలో మహిళలకు ఏదో నువ్వు 2500 పైసలు ఇస్తా అన్నావన్నా, నిరుద్యోగ వృత్తి ఎటువైందన్నా, ఇవన్నీ ఎక్కడ మర్చినావన్నా? ఇవన్నీ మర్చిపోయినావు. అంటే మీ ముఖ్యమంత్రికి అయినా మతి భ్రమించిందా? రేవంత్ రెడ్డి మతి భ్రమించిందా? అందుకే అట్లా చేస్తాడా? 6 గ్యారంటీ లాంటివి, 420 హామీ లాంటివి అని అడిగితే కేసు పెట్టవలసి. ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజాపాలన అంటే మాకు నమ్మకం ఉండే, ప్రజాపాలన ఉద్యోగం వస్తుంది అనుకున్నా, నా ఫీజు రియంబర్స్మెంట్ వస్తా అనుకున్నా, నా కుటుంబం బాగుంటుంది అనుకున్నా. ప్రజాపాలన అంటే హైదరాబాద్ తోటి ఇలుగులేసుడు ప్రజాపాలన. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడు, పేదోడిని చదువుకు దూరం చేయడు ప్రజాపాలన. మహిళలపై అగాత్యాలు జరుపుడు ప్రజాపాలన. పోలీసులతో కొట్టించుడు ప్రజాపాలన. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడు ప్రజాపాలన. రైతు ఆత్మహత్యల మీద ఏనాడు కూడా స్పందించకపోవడు ప్రజాపాలన.